అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అవసరం. రచయిత కుప్పిలి పద్మ గారు. ఇక కథలోకి వెళితే, ఎంత ఆలోచించినా జానకి చేసిన దుర్మార్గము, నీచత్వము, అసహ్యము ఏమిటో అర్థం కావటం లేదు. ఇన్నాళ్ల బంధాలు, అనుబంధాలు, ఇష్టాలు, అయిష్టాలపై బోలెడన్ని అనుమానాలు వస్తున్నాయి విజయకి. రక్త సంబంధీకులు. సరిగ్గా 3 ఏళ్ల క్రితం జానకికి ఏ సంబంధము కుదరటం లేదని భూకంపం వచ్చినంత తల్లక్రిందులయ్యింది ఈ రక్త సంబంధీకులే. సంబంధం నిశ్చయమై పెళ్లి జరిగి అప్పగింతలప్పుడు కంటినీటితో బెంగపడింది ఈ రక్త సంబంధీకులే. పెళ్ళై సంవత్సరం తిరగకుండా యాక్సిడెంట్లో భర్తని పోగొట్టుకున్న జానకిని చూసి కన్నీరు మున్నీరుగా వస్తున్న దుఃఖాన్ని దిగమింగుతూ ఆమెకి అండగా నిలిచింది ఈ రక్త సంబంధీకులే. ఈరోజు ఆ జానకి చావు బ్రతుకుల మధ్య ఆసుపత్రిలో ఉంటే అసహ్యించుకుంటూ జానకి బ్రతకాలని ప్రార్థనలు చేస్తున్నది ఈ రక్త సంబంధీకులే. జానకికి క్యారేజ్ తీసుకొని ఆసుపత్రికి బయలుదేరినప్పటి నుంచి విజయ మనసు అదే పనిగా గతంలోకి పోతోంది. 6 నెలల క్రితం ఓ శనివారం రాత్రి అన్నం తిననని మారాం చేస్తున్న చిన్న కూతురికి జాబిల్లిని చూపిస్తూ పెరట్లో అటూ ఇటూ తిప్పుతూ అన్నం తినిపిస్తోంది విజయ. విజయ విజయ హడావుడిగా వచ్చాడు శ్రీధర్. ఏంటని ఆమె అడిగేలోగా త్వరగా వడ్డించేయి అన్నాడు. 1 నిమిషం, పాపకి తినిపించి పెడతాను, మధ్యలో ఆపితే మరి తినదు అంది విజయ. అబ్బా, నేను త్వరగా వెళ్ళాలి, జానకిని పెట్టమనండి అంది విజయ. అలాగే అంటూ వెళ్ళినవాడు వెళ్ళినట్టే వెనక్కి తిరిగొచ్చి, తలనొప్పిగా ఉందంట, పడుకుంది, అన్నం పెట్టమని నేను అడగలేదు అన్నాడు. అటూ ఇటూ 10 సార్లు తిరిగే బదులు వడ్డించుకోవచ్చుగా. వడ్డించుకోడు. ఈ మధ్య జానకి ఎందుకో దిగులుగా విసుగ్గా ఉంటోంది అనుకుంటూ పాపకి ఓ చేత్తో తినిపిస్తూనే మరో చేత్తో శ్రీధర్కి వడ్డించింది. త్వరగా తింటున్న అతనిని చూస్తూ ఏంటా హడావుడి అడిగింది విజయ. సినిమాకి. ఏ సినిమా? ఇండీసెంట్ ప్రపోజల్. అవునా, నేను వస్తాను. నువ్వా? ఏం, నీకు అసలు ఆ సినిమా గురించి ఏమైనా తెలుసా? మీకేం తెలుసు? హాట్ సీన్స్ ఉంటాయంట, ఫ్యామిలీ లేడీస్ రాకూడదు అన్నాడు శ్రీధర్. ఫ్యామిలీ జెంట్స్ వెళ్ళొచ్చా? పాపకి మంచినీళ్లు పడుతూ అడిగింది. మగవాళ్ళు ఏమైనా చూడొచ్చు. సినిమా చూడటానికి ఆడామగా ఏంటి? నేను వస్తాను. చూడు విజయ, నీకు బ్లూ ఫిలిం చూడాలని ఉంటే నేను క్యాసెట్స్ తీసుకువస్తాను. ఇంట్లో అందరూ నిద్రపోయాక ఇద్దరం చూద్దాం, అంతేకాని ఇలా థియేటర్స్లో కాదు అన్నాడు శ్రీధర్. మీరంతా ఏది చూసి ఆనందిద్దాం అనుకుంటున్నారో దానికోసం కాదు నేను ఆ సినిమా చూస్తానంటోంది. విలువల వ్యత్యాసం ఏ స్థాయిలో ఉందో చూద్దామని అంది విజయ. ఏంటి? గయ్యమని శ్రీధర్ లేవబోతోంటే బయట నుంచి ఇల్లు ఎగిరిపోయేలా అరుపులు వినిపించాయి. విజయ చప్పున బయటికి వచ్చింది. వెనకే శ్రీధరు వచ్చాడు. పక్క పోర్షన్లో అద్దెకి ఉంటున్న వాళ్లపై కేకలేస్తోంది జానకి. ఇది ఇల్లు అనుకుంటున్నారా? సినిమా హాల్ అనుకుంటున్నారా? టీవీ అంత సౌండ్ పెడతారేంటి? తల బద్దలైపోతోంటే అని అరుస్తోంది జానకి. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి లెక్కలేదన్నయ్యా, నువ్వైనా చెప్పు అంది జానకి. నిజానికి వాళ్ళంతగా మందలించాల్సిన స్థాయిలో టీవీ సౌండ్ పెట్టడం లేదు. కొత్తగా పెళ్ళైన జంట అన్యోన్యంగా ఉంటున్నారు. ఆర్థికంగా సామాన్యులే కానీ నిండైన నవ్వు నవ్వగలిగిన వారే. తలనొప్పి అని ముసుగు పెట్టి పడుకున్న జానకికి ఇంతలా కేకలేసే ఓపిక ఎలా వచ్చిందో అనుకుంది విజయ. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? వారం రోజులు టైం ఇస్తున్నాను, ఇల్లు ఖాళీ చేసేయండి అన్నాడు శ్రీధర్. విజయకి ఆ అన్నా చెల్లెళ్ళ వరస ఏం నచ్చలేదు. జానకి ఎందుకలా వాళ్ళపై అయినదానికి కానిదానికి గొడవ పెట్టుకుంటోందో విజయకి అర్థం కావటం లేదు. శ్రీధర్ సినిమాకి వెళ్ళిపోయాడు. పావనిని నిద్రపుచ్చి విజయ జానకి గదిలోకి వచ్చి అన్నం పెట్టనా అని అడిగింది. వద్దు, ఆకలిగా లేదు అంది జానకి. పాలు ఇవ్వనా? వద్దు. విజయకి జానకి దిగులు ఏంటో అర్థం కాలేదు. ఏదైనా తాగమనో తినమనో ఎలా బ్రతిమాలాలో తెలియటం లేదు. జానకి భర్త పోయిన కొత్తలో ఏం తినకుండా ఏడుస్తూ పడుకుంటే శ్రీధరు, అతని తల్లి విశాలాక్షి, అక్కయ్య, చెల్లెళ్ళు, తమ్ముడు అంతా బ్రతిమాలి తినిపించేవారు. విజయకి బ్రతిమాలటం చేతకాక మౌనంగా ఉండిపోయేది. విజయ తిని వంటిల్లు సర్ది హాల్లోకి వచ్చింది.
జానకి టీవీ చూస్తోంది. తలనొప్పి తగ్గిందా అని అడిగింది విజయ. ఆ, ఏమైనా తింటావా? వద్దు. విజయ మరేం మాట్లాడకుండా మధ్యాహ్నం చదువుతూ మధ్యలో ఆపిన ముక్తి నవల తీసుకుని తన గదిలోకి వెళ్ళి మంచంపై పడుకుని చదువుతోంది. వదిన ఎంత అదృష్టవంతురాలో! ఏ చికాకులు ఉండవు. మంచి భర్త, 2 పిల్లలు, వంట చేయటం, పిల్లలని చూసుకోవటం, పుస్తకాలు చదువుకోవటం, మంచి ఉద్యోగం, తెలుగు లెక్చరర్. తన జీవితమూ ఉంది. ఎందుకు? 18 ఏండ్లకి పెళ్ళయింది. యాక్సిడెంట్లో అతను పోయాడు. ఇంటికి వచ్చింది. ఇంటర్మీడియట్లో ఆగిపోయిన చదువుని కంటిన్యూ చేయించారు. ఇంటిల్లిపాది. కాలేజీలో కూడా విసుగ్గా అనిపించేది. క్లాసులో తనొక్కదానికే పెళ్ళవటం, భర్త పోవటం జరిగింది. ప్రతి అమ్మాయి కళ్ళల్లో, మాటల్లో పెళ్లి పట్ల ఎన్నెన్నో ఆశలు, కోరికలు. తనని చూసి అంతా జాలిపడేవారు. 19 ఏండ్లకే జీవితం ముగిసిపోయినట్టు మాట్లాడేవారు. ఆనందపోయిన బాధ ఉంది, కానీ జీవితం పట్ల ఇష్టమూ ఉంది. కానీ ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు కూడా చదువుకోవడం కేవలం ఓ ఉద్యోగం కోసం అన్నట్టు మాట్లాడేవారు. నాకు బాగా చదువుకోవాలని పెళ్ళికి ముందు నుంచి ఉండేది. డిగ్రీ పూర్తి కాగానే కిండర్ గార్డెన్ స్కూల్లో టీచర్ ఉద్యోగం వచ్చింది. ఇంకా చదువుకోవాలనే కోరిక ఉద్యోగం రాగానే తీరకుండా పోయింది. ఇంకా పై చదువులు వద్దనేశారు ఇంట్లో. ఉదయం లేవటం, రెడీ అవటం, ఆఫీస్కి వెళ్ళటం, ఇంటికి రావటం, టీ తాగి టీవీ చూడటం, తినటం, పడుకోవటం. ఇంతేనా జీవితం? తనకంటూ ఓ ఇల్లు లేదు. వేరే ఉండటానికి ఇంట్లో ఒప్పుకోరు. ఇది అన్నయ్య ఇల్లు. పిల్లల్ని చూస్తుంటే ఎంతో ముద్దుగా అనిపిస్తారు. తనకి సొంత పిల్లలుంటే ఎలా వస్తారు? మరలా పెళ్లి చేసుకుంటే ఎవరు చేసుకుంటారు? అసలు పెళ్లి ఎవరు చేస్తారు? ఆలోచిస్తూ వదిన గదిలోకి వచ్చింది జానకి. విజయ పుస్తకం చదువుతూ ఉండటం చూసి ఏం నవలా అని అడిగింది జానకి. ముక్తి అంది విజయ. ఎవరికి? చప్పున పైకి అనేసింది జానకి. విజయ కాస్త పరిశీలనగా జానకి వైపు చూసింది. జానకి ఎందుకిలా, ఏమిటోలా ఉంటుంది? అడిగితే చెబుతుందా? ఓ వారం ఆగితే? అప్పటికీ ఇదే ధోరణిలో ఉంటే అడగచ్చు. ఆకలేయడం లేదు, కాసిని పాలు తాగు అంటూ మంచం మీద నుంచి లేచి వెళ్ళి పాలు వెచ్చజేసి తీసుకొచ్చి జానకికి ఇచ్చింది. పాలు తాగుతూ ఆ ముక్తి కథ చెప్పు అంది జానకి. చెబితే బాగుండదు, చదువు అంది విజయ. ఇదివరలో జానకి పుస్తకాల గురించి అడగటం, విజయ చెప్పటం జరిగింది. కానీ జానకి వాటిని ఎప్పుడూ చదవలేదు. జానకి గడియారం వైపు చూసింది. 11 గంటలవుతోంది. ఈ వేళప్పుడు ఇంత స్థిమితంగా మాట్లాడుతుంది. అదే అన్నయ్య ఉంటే ఈ పాటికి ఈ గది తలుపులు మూసుకుపోయి ఉండేవి. ఆలోచిస్తూ ఆలోచిస్తూ జానకి కూర్చున్న చోటనే కాస్త వెనక్కి జరిగి పక్కపై వాలింది. జానకి నిద్రలోకి జారుకుంది. విజయ లైటు తీసేసి పక్కపై వాలింది. సినిమా నుంచి తిరిగి వచ్చిన శ్రీధర్ని హాల్లో పడుకోమంది విజయ. శ్రీధర్ కాసేపు పడుకున్నాడు. నిద్ర పట్టలేదు. గదిలో నిద్రపోతున్న విజయని నిద్రలేపి హాల్లోకి రమ్మన్నాడు. విజయ గది తలుపు బోల్టు పెట్టి హాల్లోకి వచ్చింది. జానకికి మధ్యలో మెలకువ వచ్చింది. మంచంపై విజయ కనిపించలేదు. గడియారం వైపు చూసింది. 2:30 అయ్యింది. వేసి ఉన్న తలుపు వైపు చూస్తూ చిన్నగా నిట్టూర్చింది జానకి. వైవాహిక జీవితంలో అనుభవించిన దగ్గరితనం గుర్తొచ్చింది జానకికి. మరి నిద్ర పట్టలేదు. తను మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఇంట్లో ఆ విషయం ఎవరికీ పట్టదేం? ఆలోచనలతో తెల్లారింది. జానకి సోమరిగా మంచంపై పడుకొనే ఉంది. విజయ లేచి ఎప్పటిలా త్వరగా పనులన్నీ పూర్తి చేసింది. పెద్ద పాపని రెడీ చేసి స్కూల్కి పంపించింది. చిన్న పాపని రెడీ చేసి తను రెడీ అయ్యి కాలేజీకి బయలుదేరింది. అప్పటికి జానకి ఇంకా పక్క మీద నుంచి లేవలేదు. విజయ కాలేజీకి వెళ్లే ముందు జానకి దగ్గరికి వచ్చి, ఒంట్లో బాలేకపోతే ఆఫీస్కు వెళ్ళకు అంది. బానే ఉంది, వెళతాను అంది జానకి. విజయ కాలేజ్కు వెళ్ళిపోయింది. జానకి పక్క దిగి ఆఫీస్కు వెళ్ళాలని రెడీ అవుతుంటే కాలింగ్ బెల్ మోగింది. జానకి తలుపు తీసింది. ఎదురుగా రమేష్, దూరపు బంధువు, వరసకి అత్త కొడుకు. ఆఫీస్ పనిపై వచ్చాను. విజయక్క ఏది? బావ ఆఫీస్కు వెళ్ళిపోయారా అంటూ ప్రశ్నలు వేశాడు. జానకి అన్నిటికీ జవాబులు చెప్పి అతనికి కాఫీ కలిపి ఇచ్చింది. స్నానానికి వేడి నీళ్లు అమర్చింది. అతను స్నానం చేసొచ్చాడు. అన్నం తినేస్తారా? టిఫిన్ ఏమైనా చేయనా అడిగింది. అన్నం తినేసి వెళ్తాను అన్నాడు. జానకి వడ్డించింది. నువ్వు తినేసావా? డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీని కాస్త బయటికి లాగి కూర్చుంటూ అడిగాడు. తినలేదు ఇంకా. నువ్వు పెట్టుకో.
తర్వాత తింటాను. తర్వాతెప్పుడు? ఒక్కదానివి ఏం తింటావు? పెట్టుకో చనువుగా చెయ్యి పట్టుకు లాగాడు. జానకి ఒళ్ళు జల్లుమంది. మౌనంగా వడ్డించుకుంది. రమేష్ తిని ఆఫీస్కు వెళుతూ సాయంత్రం వచ్చేసరికి 5 అవుతుంది. బావగారు వస్తే చెప్పు అని వెళ్ళిపోయాడు. ఎలానూ ఆలస్యం అయ్యిందని మొత్తానికి ఆఫీస్ మాని టీవీ ముందు కూర్చుంది. అప్పుడప్పుడు అప్రయత్నంగా ఆమె చూపులు రమేష్ పట్టుకున్న చేతి వైపు వాళ్తున్నాయి. 1:30 అవుతుండగా ఇంటికి వచ్చిన విజయ జానకిని ఇంట్లో చూసి ఒంట్లో బాగోలేదా అడిగింది. బానే ఉంది అంటూ రమేష్ వచ్చిన విషయం చెప్పింది. 4:30 అవుతుండగా టీవీ ముందు నుంచి లేచి ఇంటిలో కాస్త చెల్లాచెదురుగా ఉన్న వస్తువులన్నీ ఎక్కడివక్కడ సర్దింది. స్నానం చేసి స్టార్చ్ పెట్టిన కాటన్ చీరని నీటుగా కట్టుకొని ముఖానికి పల్చగా పౌడర్ రాసుకొని బొట్టు కాటుక పెట్టుకుంది. అద్దంలో ముఖాన్ని 2-3 సార్లు చూసుకొని వచ్చి టీవీ ముందు కూర్చుంది. కానీ ఆమె చూపులు వీధి గుమ్మానికి అతుక్కుపోయాయి. శ్రీధర్ ఇంటికి వచ్చాడు. విజయ అతనికి కాఫీ అందిస్తూ రమేష్ వచ్చిన విషయం చెప్పింది. 6:30కి రమేష్ వచ్చాడు. జానకి మంచినీళ్లు అందించింది. కాఫీ ఇచ్చింది. రమేష్ శ్రీధర్ కబుర్లలో పడ్డారు. భోజనాల వేళప్పుడు విజయ శ్రీధర్కి రమేష్కి ముందు వడ్డించింది. తమని వాళ్ళతో కూర్చోమని రమేష్ అడుగుతాడేమోనని ఆశపడిన జానకికి నిరాశే మిగిలింది. రాత్రి 10 అవుతుంటే శ్రీధర్ రమేష్ని పడుకుంటావా అడిగాడు. అన్నాడు రమేష్. అంతా నిద్రపోయినా జానకికి నిద్ర పట్టలేదు. ఏదో ఒక సమయంలో దొంగ పిల్లిలా రమేష్ తన గదిలోకి వస్తాడేమో, నిద్రపోయాననుకొని బుగ్గపై చిన్నగా ముద్దు పెడతాడేమో, వస్తాడా ఇస్తాడా ఆలోచనలు ఊహలతో తెల్లారగట్ట నిద్రలోకి జారుకుంది జానకి. 2 రోజులు గడిచాయి. జానకి రమేష్తో చనువుగా మాట్లాడటం, చేరువుగా తిరగడం శ్రీధర్ గమనించాడు. జానకిపై కోపం వచ్చింది. ఎలా వారించాలో తెలియలేదు. రమేష్తో చనువుగా ఉండొద్దని జానకికి చెప్పు అని విజయతో చెప్పాడు శ్రీధర్. మీదంతా చాదస్తం, మాట్లాడితేనే తప్ప అని విసుక్కుంది విజయ. నీదంతా బరితెగించిన తనం, నీతో చెప్పటమే తప్పు, ఆమె కంటే 10 రెట్లు విసుక్కున్నాడు శ్రీధర్. మర్నాడు సాయంత్రం శ్రీధర్ ఇంటికి వచ్చేసరికి జానకి రమేష్ క్యారమ్స్ ఆడుతున్నారు. శ్రీధర్కి విజయ మీద గొప్ప కోపం వచ్చేసింది. విజయ విజయ అరుస్తూ వంటింటి వైపు వెళ్ళాడు. పెరట్లో పిండి రుబ్బుతూ విజయ కనిపించింది. ఎప్పుడూ వంటింట్లోనో పెరట్లోనో తగలాడతావేం? కాస్త ఇంటిని ఇంట్లోని మనుషుల్ని పట్టించుకునేదేమైనా ఉందా అని అరిచాడు. మిక్సీలో వేసిన పప్పుతో చేసిన ఇడ్లీలు మీకు ఇష్టం ఉండవుగా, రోటి పచ్చళ్ళు తప్ప తినరుగా, వంటింట్లోనో పెరట్లోనో కాక ఈ పనులన్నీ ఎక్కడ చేస్తాం? సరే కానీ ఎందుకు అలా అరుస్తారు? పప్పు రుబ్బుతూనే అడిగింది విజయ. వాళ్ళిద్దరూ క్యారమ్స్ ఆడుతున్నారు. ఎవరిద్దరూ? జానకి రమేష్. ఆడనివ్వండి, నీకు ఆటలా ఉంది. ఏమైనా అయితే ఎంత కష్టం? ఏమవుతుంది? జరగకూడనిదేదైనా జరిగితే రుబ్బిన పిండిని గిన్నెలోకి తీస్తూ జానకికి ఇష్టమైతే మళ్ళీ పెళ్లి చేస్తే అంది విజయ. మళ్ళీ పెళ్ళా? ఎవరు చేసుకుంటారు? అన్నీ ఉన్న వాళ్ళకి ఒక్క పెళ్ళి కావటమే కష్టంగా ఉంటే భర్త పోయిన తనని ఎవరు చేసుకుంటారు? మొదటి పెళ్ళికిచ్చిన కట్నం వాళ్ళు తిరిగి ఇవ్వలేదు. బోల్డంత డబ్బు ఖర్చు చేశాం. జానకికే తిరిగి పెళ్ళికని ఖర్చు చేసే స్థితిలో ఉన్నామా? ఇంకా పెళ్ళి కావలసిన చెల్లెళ్ళు 2 ఉన్నారు కదా. నువ్వు ఇలా లేనిపోని ఆలోచనలు చేయకు, కాస్త జానకిని కనిపెట్టుకొని ఉండు అని శ్రీధర్ ఇంట్లోకి వెళ్ళి పాపతో కాస్త హోంవర్క్ చేయించమంది మీ వదిన. తనకి ఇంకా పని తెమలలేదంట అన్నాడు జానకితో. ఎప్పుడూ పాపతో హోంవర్క్ విజయే చేయిస్తుంది. ఇవాళ కొత్తగా శ్రీధర్ అలా చెబుతుంటే జానకికి కాస్త ఆశ్చర్యం వేసింది. వదిన చెప్పిందా అని అడిగింది. అదేంటి, ఇందాకే పాపతో హోంవర్క్ చేయించేసింది కదా అని అంది జానకి. శ్రీధర్కి చిర్రెత్తుకొచ్చింది. ఏమో నాకేం తెలుసు, పోయి ఆవిడనే అడుగు అన్నాడు. జానకికి తప్పనిసరిగా బోర్డు ముందు నుంచి లేవాల్సి వచ్చింది. వంటింటి గుమ్మం దగ్గర నిలబడి ఏమైనా పనుందా వదిన అని అడిగింది. మినపపిండిలో రవ్వ కలుపుతున్న విజయ తల తిప్పి చూసి ఏం లేదు, ఎవరు గెలిచారు అని నవ్వుతూ అడిగింది. జానకికి అన్నయ్య తనని కావాలనే అక్కడి నుంచి పంపించి వేశాడని అర్థమయ్యింది. తిరిగి హాల్లోకి వెళ్ళి ఆడే ధైర్యం చేయలేకపోయింది. భోజనాలు చేసి అంతా పడుకున్నారు. పక్క మీదైతే వాలింది కానీ జానకికి నిద్ర రావటం లేదు. మగవాళ్లతో కాస్త చనువుగా మాట్లాడడం కూడా అన్నయ్య భరించలేడు. ఇంతకుముందు ఇంట్లో అందరికీ తెలిసిన అన్నయ్యకి స్నేహితులు ఎవరైనా వచ్చినప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా అన్నయ్య ఇలాగే పంపించి వేశాడు.
ఏమనుకుంటున్నాడు? ఎప్పుడూ కాపలా కాస్తున్నట్టే ఉంటాడు. ఇంతేనా జీవితమంతా? చదువు, ఉద్యోగం, సంపాదన ఇంతేనా బ్రతుకంటే? కాదు. వీటన్నిటినీ నుంచి భౌతిక జీవితం సుఖంగానే సాగుతోంది. కానీ మనసులోని ఆనంద విషాదాలకి, అనుభూతి నిండిన అనుభవాలకి హేతువు ఏదో ఉంటుంది కదా. అదే కావలసింది. ఇంట్లో వాళ్ళు చేసిన పెళ్ళి, తప్పనిసరి పరిస్థితిలో చదివించిన చదువు, దొరికింది కదా అని చేయిస్తున్న ఉద్యోగం ఏదీ తనలోని ఇష్టాలకి రూపం కాదు. తన ఇష్టాలకి, కోరికలకి చోటు లేదా ఈ జీవితంలో? మనసు, శరీరము కోరుకునే వాటికి స్థానం లేదా? అలికిడైతే తల తిప్పి చూసింది జానకి. గుమ్మం దగ్గర శ్రీధర్. ఆమె గదిలోనే ఉండడం చూసి తిరిగి తన గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. అప్పుడొచ్చింది జానకికి దుఃఖం. ఎందుకింత కాపలా? ఇంతేనా ఎప్పుడు? ఈ కాపలా తప్పదా? విజయ, నిద్రపోతున్న విజయని లేపాడు శ్రీధర్. ఏంటండి? జానకి గదిలో పడుకో. ఏంటి? జానకి ఏం చేస్తుందో ఇప్పుడే చూసొచ్చాను. నిద్రపోతోంది. ఎందుకైనా మంచిది నువ్వు వెళ్ళి అక్కడే పడుకో అన్నాడు. ఏం మనిషి? మనిషంతా మనిషికి కాపలా ఏంటి? రోజు రోజుకి మతిపోతున్నట్టుంది. శ్రీధర్ తండ్రిది ఇదే బుద్ధి. ఎప్పుడూ కాపలా కాస్తున్నట్టే ఉంటారు. చూడండి, జానకి చిన్నపిల్ల ఏం కాదు. తన జీవితాన్ని తాను నిర్ణయించుకోగలదు. నా కాపలా మీ పహారా ఏం అక్కర్లేదు అంటూ అటు తిరిగి పడుకుంది. శ్రీధర్ శాంతంగా ఉండలేక తిరిగి వెళ్ళి జానకిని చూసొచ్చాడు. 2 రోజుల తర్వాత రమేష్ వెళ్ళిపోయాడు. జానకి ఉత్సాహం అణగారిపోయింది. పాపకి చదువు చెబుతోంది విజయ. వీధిలోంచి కేకలు. విజయ బయటికి వచ్చింది. పక్క వాళ్లతో టీవీ సౌండ్ ఎక్కువగా ఉందని గొడవ పెట్టుకుంటోంది జానకి. వారం రోజులుగా లేని గొడవ తిరిగి మొదలు. శ్రీధరు నోరు పారేసుకుంటున్నాడు. విజయ నిట్టూర్చింది. వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. కొత్త వాళ్ళు వచ్చారు. వాళ్ళకి 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయికి పెళ్ళై 2 ఏళ్ళయిందంట. శ్రీకాకుళంలో ఉంటున్నాడు. రెండో అబ్బాయి BE చదువుతున్నాడు. అమ్మాయి BSc చదువుతోంది. రెండో అబ్బాయి మాధవ్కి జానకికి మాట కలిసింది, చూపు కలిసింది. అవకాశం దొరికినప్పుడంతా మధ్యాహ్నం వేళ జానకి స్కూల్ నుంచి రాగానే కలుసుకుంటున్నారు ఇంట్లోనే. జానకికి ఈ స్నేహం, దగ్గరితనం ఎంతో సంతోషాన్ని, మరెంతో ఉత్సాహాన్ని కలిగించాయి. దసరా సెలవులకి శ్రీధర్ తల్లిదండ్రులు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు వచ్చారు. ఇల్లంతా సందడిగా ఉంది. విజయకి సెలవులు ఉండడంతో ఇంతమందికి వండి పెట్టడానికి కాస్త తీరిక చిక్కింది. వీళ్ళంతా వచ్చిన 2-3 రోజులు జానకి బాగానే ఉంది. 4వ రోజు నుంచి ఆమెలో విసుగు, చికాకు. వీళ్ళంతా ఉండడం వలన మధ్యాహ్నం వేళ మాధవ్ని కలవడానికి వీలు కావడం లేదు. మరో 2 రోజులు గడిచేసరికి అతనితో మాట్లాడకుండా ఉండలేని స్థితిలో జానకి రాత్రంతా నిద్రపోయాక మెల్లగా పెరటి తలుపు తీసుకొని వెళ్ళింది. ముందుగా అనుకున్న ప్రకారం మాధవ్ ఆమె కోసం నూతి చెప్టా దగ్గర ఎదురు చూస్తున్నాడు. ఓ మూలకి కూర్చొని కబుర్లు చెప్పుకున్నారు. ఇలా 2 రోజులు గడిచాయి. ఓ రోజు రాత్రి నిద్ర మధ్యలో మెలకువ వచ్చిన విశాలాక్షికి పక్క మీద కూతురు కనిపించలేదు. బాత్రూంకి వెళ్ళి ఉంటుందేమో అనుకుంది. 5 నిమిషాలు గడిచాయి. అయినా జానకి రాలేదు. పక్క మీద నుంచి లేచి చూస్తే బాత్రూంలో దీపం వెలగడం లేదు. హాల్లోకి వచ్చింది. అక్కడా లేదు. హాల్లో నిద్రపోతున్న జానకి 2 తమ్ముళ్ళు, తండ్రి అలికిడికి మేలుకున్నారు. జానకి పక్క మీద లేదు. వీధి తలుపు వేసుంది. ఏమయ్యింది? ఆతృతగా శ్రీధర్ గది తలుపు తట్టారు. శ్రీధర్, విజయ లేచారు. శ్రీధర్ వంటింట్లోకి వెళ్ళాడు. పెరటి తలుపు గడియ తీసుంది. తలుపు తీశాడు. ఇంటివైపు వస్తూ మాధవ్, జానకి దగ్గరగా, చాలా దగ్గరగా. జానకి భుజాల చుట్టూ మాధవ్ చేతులు. అటు వాళ్ళిద్దరూ, ఇటు వీళ్ళంతా శిలాప్రతిమలయ్యారు. అందరిలోకి ముందు శ్రీధర్ తేరుకొని విసురుగా జానకి వైపు వెళ్ళి ఆ చెంప ఈ చెంప ఎడాపెడా వాయించేశాడు. విజయ చప్పున ముందుకు వెళ్ళి, ఏంటిది, మీకేమైనా మతిపోయిందా అంటూ శ్రీధర్ చేతుల్లోంచి జానకిని విడిపించింది. అసలు నిన్ననాలి, ఏం చేస్తున్నావు, నీకింట్లో అసలు బాధ్యత లేదు అంటూ విజయ జుట్టు గుప్పిట బిగించి తల వంచి వీపుపై పిడికిలి బిగించి ధన్ ధన్మని గుద్దాడు. మొదనష్టపుదానా అంటూ విశాలాక్షి వెక్కెక్కి ఏడవడం మొదలుపెట్టింది. తమ్ముళ్ళ చూపుల్లో అసహ్యం. నోటికి హద్దు పద్దు లేకుండా విజయని, జానకిని కలిపి తిడుతున్నాడు శ్రీధర్ తండ్రి రామనాథం. మాధవ్ కాస్త తేరుకొని ఇంటి వైపు వెళ్తుంటే ఈ అరుపులకి మేలుకున్న అతని తల్లిదండ్రులు, చెల్లెలు బయటికి వచ్చారు. అద్దెకి ఉన్న వాళ్ళు ఇలాగైనా ప్రవర్తించేది, మర్యాదస్తులు అనుకున్నాను, వాళ్లపై విరుచుకుపడ్డాడు శ్రీధర్. పరిస్థితి ఏమిటో అర్థం కాని మాధవ్ తల్లిదండ్రులు శ్రీధర్ కేకలకి ముందు తెల్లబోయారు.
అంతలోనే తేరుకొని విషయం ఏమిటో చెప్పకుండా ఎందుకలా నోరు పారేసుకుంటారు అంది మాధవ్ తల్లి వర్ధని. ఆడపిల్లలతో ఇలానేనా ప్రవర్తించేది అన్నాడు శ్రీధర్. మొగుడు పోయిన వాళ్ళ వెంట పడాల్సిన అవసరం నా కొడుకుకు ఏం లేదు. ముందు మీ అమ్మాయిని అదుపాజ్ఞల్లో పెట్టుకోండి అన్నాడు మాధవ్ తండ్రి. విజయకి ఎవరి తరహా నచ్చలేదు. ఇంకా ఇలాగే ఊరుకుంటే అందరూ జానకిని మాటలతో చూపులతో చంపేస్తారు అనిపించింది. జానకి, పద అమ్మ లోపలికి. మాధవ్, మీరు కూడా వెళ్ళండి. పదండి అంతా, రేపు పొద్దున మాట్లాడుకోవచ్చు. పదండి అత్తయ్య అంటూ జానకిని బలవంతంగా లోపలికి తీసుకువెళ్ళింది విజయ. ఓ గ్లాసు మంచినీళ్లు జానకితో తాగించి, పడుకో, వాళ్ళ మాటలేం పట్టించుకోకు అని జానకి గదిలోంచి బయటికి వచ్చింది. అప్పటికి జానకి తండ్రి తమ్ముళ్ళు హాల్లో వారి వారి పక్కలపై వాలారు. శ్రీధర్ గదిలోకి వెళ్ళిపోయాడు. విశాలాక్షి గోడకి ఆనుకొని నేల మీద కాళ్ళు చాపుకొని కూర్చొని ఏడుస్తూనే ఉంది. అత్తయ్య, ఎందుకు అలా బాధపడతారు? వెళ్ళి పడుకోండి అంది విజయ. నీకేం తల్లి, ఎన్నైనా చెబుతావు. కన్న కూతురైతే ఇలాగే మాట్లాడతావా? సొంత చెల్లెలైతే ఇలానే పట్టించుకోకుండా వదిలేస్తావా? విజయని దులిపేసింది విశాలాక్షి. విజయ ఆమెకి ఏం సమాధానం చెప్పకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది. అసలు ఇదంతా నీ వల్లనే. అసలు కనిపెట్టుకోకుండా ఆ పిల్లని గాలికి వదిలేశావు. నీకు అసలు బుద్ధుందా? కోపంగా అరిచాడు శ్రీధర్. ఏంటి? నా వల్ల జరిగింది. బుద్ధి ఏంటి? జానకి చేసిందంతా బుద్ధి లేని సిగ్గులేని పని అయితే మీరంతా బుద్ధి లేని వాళ్ళే, సిగ్గులేని వాళ్ళే. పెళ్ళైన కొత్తలో ఆషాఢమని మా వాళ్ళు నన్ను ఇంటికి తీసుకువెళితే మీరు ఈ పద్ధతులని ఎంతగా విసుక్కున్నారు. పుట్టింటికి వెళ్ళినప్పుడల్లా మీరు నన్ను మిస్ అవుతున్నానని గోల చేయలేదా? ఈ రోజుకి కూడా మీకు అన్ని సుఖాలు కావాలి. అవి ఏవి జానకికి అక్కర్లేదా అని అడిగింది విజయ. తనకేం తక్కువ చేశాం? చదివించాం, అందరిలా బొట్టు కాటుక పెట్టుకోమన్నాం, తినమన్నాం, ఉద్యోగం చేయొద్దన్నామా అడిగాడు శ్రీధర్. ఎందుకు చదివించారు? ఆ మాత్రమైనా చదువుకోకపోతే ఉద్యోగం రాదని, తనకంటూ ఓ సంపాదన లేకపోతే తన బాధ్యత మీ మీద పడుతుందని. బొట్టు, రంగు బట్టలు, పువ్వులు ఇవన్నీ ఇప్పుడు చాలామంది ఆమోదిస్తున్నారని నువ్వు ఆమోదించావు, అంతే. జానకికి ఏం కావాలో, ఆమె మనసు శరీరము ఏం కావాలనుకుంటున్నాయో అవి ఆమె పొందకుండా మీరంతా ఎందుకు కాపలా కాస్తున్నారు? పైగా మళ్ళీ పెళ్లి చేయడానికి డబ్బులు లేవంటున్నారు అంది జానకి. పెళ్ళి శ్రీధర్ ఏదో చెప్పబోతుండగా గది బయట నుంచి కేకలు వినిపించడంతో శ్రీధర్, విజయ ఒక్క ఉదుటన బయటికి వెళ్ళారు. వంటింట్లో లుంగలు చుట్టుకుపోయి గిలగిలా కొట్టుకుంటుంది జానకి. చుట్టూ అంతా భయంతో ఆందోళనతో అరుస్తున్నారు. శ్రీధర్ భయంతో బిగుసుకుపోయాడు. మీరంతా తప్పుకోండి, హాస్పిటల్కి తీసుకువెళదాం. త్వరగా వెళ్ళి ఓ రిక్షా తీసుకురండి. శ్రీధర్ని తొందర చేసింది విజయ. శ్రీధర్ వణికే పాదాలతోనే స్కూటర్ స్టార్ట్ చేశాడు. నిద్రపోతున్న రిక్షావాడిని లేపి తీసుకొచ్చి జానకిని హాస్పిటల్లో చేర్పించారు. మింగిన పురుగుల మందు జానకి ప్రాణాలని తీయకముందే ఆసుపత్రికి చేర్చారు. మర్నాడు మధ్యాహ్నం అయ్యేసరికి పరిచయస్తులకి, స్నేహితులకి అందరికీ జానకి ఆత్మహత్యా ప్రయత్నం తెలిసిపోయింది. కారణం ఏమిటో ఇంట్లో వాళ్ళు చెప్పనూ లేదు, వాళ్ళు గట్టిగా అడగనూ లేదు. కానీ అందరూ దాదాపు ఒకే కారణాన్ని చెప్పుకున్నారు, వేరువేరు స్వరాలతో. ఎవడినో ప్రేమించిందంట, కుర్రాడు మోసం చేశాడంట, నెల తప్పిందంట, ఇంట్లో తెలిసిందంట, అన్నీ ఇలాంటివే. ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు అంతా ఏకమై అంతలా గుండెలు బాదుకునేంత చేయరాని పని జానకి ఏం చేసింది అని ఆలోచిస్తూ హాస్పిటల్లో అడుగుపెట్టింది విజయ. విజయ వచ్చాక అంతవరకు జానకి దగ్గర ఉన్న విశాలాక్షి ఇంటికి బయలుదేరింది. జానకితో బలవంతంగా అన్నం తినిపించింది విజయ. పక్కకి తిరిగి ఏడుస్తున్న జానకిని చూసి ఊరుకో అంది విజయ. ఎలా వదినా, ఎలా? రేపు డిశ్చార్జు చేస్తారంట. నా ముఖం అందరికి ఎలా చూపించను? వెక్కుతూ అడిగింది జానకి. అందరిలా నువ్వు చేసింది తప్పని నమ్ముతున్నావా? అడిగింది విజయ. జానకి ఒక్క క్షణం మౌనంగా ఉండి తర్వాత మెల్లగా, ముందు నాకేం అనిపించలేదు, అందరూ నానా రకాలుగా తిడుతుంటే సిగ్గుగా అనిపిస్తోంది అంది. నువ్వు అలా సిగ్గుపడే పని ఏం చేయలేదు. నువ్విలా అధైర్యపడకూడదు, ఎప్పటిలానే ఉండాలి అంది విజయ. నన్ను పెళ్లి చేసుకోమని మాధవ్ని ఒప్పించాలని ప్రయత్నిస్తున్నారంట. ఇందాక అమ్మ చెప్పింది. మా ఇద్దరి మధ్య పెళ్లి మాటలు, ఒప్పందాలు ఏం లేవు. అటువంటి ప్రయత్నాలేం వద్దని చెప్పు అంది జానకి. సరే అంది విజయ. జానకి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చిన 2 రోజుల తర్వాత జానకిని ఉద్యోగం మానిపించి తనతో ఇంటికి తీసుకువెళ్ళిపోతామన్నారు తల్లిదండ్రులు. అదే మంచిది. ఇక్కడుంటే తిరిగి ఏ పిచ్చి పని చేస్తుందో. ఇప్పటికే నలుగురిలో తలెత్తుకు తిరగలేక చస్తున్నాను. నా ఇంట్లో ఉంటే బాధ్యత తీసుకోవాలి. ఇలాంటి వాళ్లతో కష్టం అన్నాడు శ్రీధర్.
విజయ మౌనంగా జానకి వైపే చూస్తోంది. శ్రీధర్తో మధ్యాహ్నం బండికి వెళతాం అని నీ బట్టలు సర్దుకో అంది జానకితో విశాలాక్షి. జానకి తన గదిలోకి వెళ్ళి పర్సుతో తిరిగొచ్చి చెప్పులు వేసుకుంటూ వదినా వెళ్ళొస్తా అంది. ఎక్కడికి ఆశ్చర్యంగా అడిగాడు శ్రీధర్. స్కూల్కి. వద్దన్నాంగా అంది విశాలాక్షి. నేను ఏ ఊరు రాను, ఇక్కడుంటే మీ పరువు పోతుందంటున్నారుగా, నా బాధ్యత కూడా ఎవరు తీసుకోనక్కర్లేదు, వేరే ఇల్లు తీసుకొని వెళ్ళిపోతాను అని అంటూ విజయ దగ్గరికి వచ్చి వెళ్ళొస్తా అంది జానకి. మెరిసే కళ్ళతో జానకిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకొని చిన్నగా నవ్వింది విజయ. తేలిక పడ్డ మనసుతో బయటికి నడిచింది జానకి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.